సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పూర్తయిపోయి ఫలితాలు వచ్చాయి, ప్రభుత్వం కొలువుదీరింది, పరిపాలన కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించినటువంటి ఒక అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా దీని మీద ఒక ట్వీట్ చేయడం దీనికి సంబంధించి చర్చకు దారితీసిందని చెప్పొచ్చు. ఈవీఎంల పైన అభివృద్ధి చెందినటువంటి దేశాలలో కూడా బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఆ దిశగా అడుగులు వేయాలనేటువంటి విషయానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు కొంత వైరల్గా మారింది. ఈవీఎంలలో ఎందుకు ఓడిపోయిన ప్రతిసారి ఆ పార్టీ ఈ యొక్క అంశాలను తెరపైకి తీసుకొస్తుంది, నిజంగానే ఈవీఎంలలో తప్పిదాలు జరిగేటువంటి అవకాశం ఉందా, ఈవీఎం ఎన్నికలపైన ఇప్పటికీ ఇంకా నివృత్తి కానటువంటి అనేక అనుమానాలు కొనసాగుతున్నాయా అనేటువంటి అంశానికి సంబంధించి మనం మాట్లాడదాం. నిజంగా అలాంటి పరిస్థితి ఉందో దీనికి సంబంధించి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. కేశవ్ గారు నమస్తే. నమస్తే. సో ఎప్పుడు ఏ ఎన్నికల్లో ఎవరు ఓడిపోయినా కూడా ప్రధానంగా చేసేటువంటి ఆరోపణ ఈవీఎం ట్యాంపరింగ్ అని, లేకుంటే ఈవీఎంకి సంబంధించినటువంటి ఆరోపణలు చేస్తూ ఉంటారు. సో ఈసారి కూడా అలాంటి పరిస్థితే, భారీ మెజారిటీతో కూటమి గెలిచినటువంటి సందర్భంలో ఇంత మార్జిన్తో గెలవడం అనేది కొంత ఆశ్చర్యకరమే. మాకు అనుమానాలు ఉన్నటువంటి అంశాన్ని వైసీపీ తెరపైకి తీసుకొస్తుంది. దానికి బేస్గా ఎలన్ మస్క్ చేసినటువంటి ట్వీట్ ఇవన్నీ కూడా కొంత ఆజ్యం పోసినట్టు కనిపిస్తున్నాయి. ఎందుకు ఈ ఈవీఎం యొక్క వివాదం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా కొనసాగుతుంది? ఓడిపోయిన వాళ్ళందరూ ఈవీఎం మీద ఏడవడం అనేది సహజంగా జరిగేది. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. దాని కౌంటర్గా టీడీపీ నుంచి చేసిన ట్వీట్లు ఒకసారి చూస్తే 2019 ఎలక్షన్స్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి రియాక్షనే దానికి ఆన్సర్. ఆయన చేసినటువంటి ట్వీట్కి టీడీపీ ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే, లాస్ట్ టైం జరిగినప్పుడు అప్పుడు కూడా 151 సీట్లు గెలుస్తాం అనేది, 23 సీట్లకి చంద్రబాబు నాయుడు పడిపోవడం అనేది, వాస్తవానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పట్లో అంతో ఇంత పనిచేసింది. పోలవరం 70% కట్టామని చెప్పడం కానీ, రాజధాని విషయం కానీ, విభజనకు సంబంధించి తీసుకున్నటువంటి ఒప్పందాలు కావచ్చు, పట్టిసీమ ప్రాజెక్టుని కంప్లీట్ చేసి మిగులు జలాలను ఉపయోగించేటువంటి ప్రయత్నం కావచ్చు, అలానే అభివృద్ధి కోసం కియా మోటార్స్ లాంటి సంస్థలు రావడం, ఇవన్నీ ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు ఎందుకు ఓడిపోయాడు అని చాలామంది మహిళలు ఆయన దగ్గరికి వెళ్ళి, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఓడిపోయారు, మీరు ఎలా ఓడిపోయారు బాబు అని చెప్పని ఏడ్చిన వీడియోలు, ఫోటోలు వాటిని తీసుకొచ్చి వైసీపీ నాయకులు గేలి చేసినటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. లాస్ట్ టైం డ్రామా. సో హిస్టరీ రిపీట్స్ అన్నట్టుగా ఇప్పుడు పాత్రలు మారినాయి అంతే. వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఆ పాత్రలోకి వెళ్ళింది. ఆ రోజు టీడీపీ ఒక డిఫెన్స్లోకి వెళ్ళింది, అనుమానం వ్యక్తం చేసింది, కానీ ఒక దశతో ఆగిపోయింది అది. ఇప్పుడు ఎలాన్ మస్క్ చేసినటువంటి విమర్శను ఒకసారి చూద్దాం. ఎలాన్ మస్క్ చెప్పింది ఏంటంటే, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ని నమ్మడానికి వీల్లేదు, వాటిని హ్యాక్ చేయడం అనేది సాధ్యమయ్యేటువంటి అంశమే. సాధ్యమయ్యేటువంటి అంశమేనే అందరూ చెప్తున్నారు. ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉంది, ఎవరైనా హ్యాక్ చేయొచ్చు, మీరు వాడడం మానేస్తున్నారా? అనేక రకాల మెయిల్ సిస్టమ్స్ ఉన్నాయి, ఈమెయిల్ సిస్టమ్స్ ఉన్నాయి, హ్యాక్ చేయొచ్చు, వాడడం మానేస్తున్నారా? దానికి ఎప్పటికప్పుడు టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఈసారి దాదాపుగా టెక్నాలజీ పార్ట్ చాలా ఎక్కువ పెంచింది. దఫాలుగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ని వాడేటువంటి సందర్భంలో న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదుర్కొన్నారు, టెక్నాలజీ పరమైనటువంటి చిక్కులు ఎదుర్కొన్నారు. వాటిని కొంత మెరుగుపరుచుకొని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఈవీఎంలో ట్యాంపర్ చేయగలుగుతారు అనే విషయాన్ని మనం అంగీకరించాం అనుకోండి, ఈసారి కేంద్రంలో ఎందుకు 240 సీట్లు వచ్చినాయి బీజేపీకి? బీజేపీ తను అనుకున్నటువంటి మార్క్ ఫిక్స్ చేసుకొని ఒక నంబర్ అటో ఇటో గెలిచి ఉండాల్సింది కదా, ఒకవేళ పాసిబిలిటీ ఉండుంటే. మళ్ళీ దానికి ఇంకో మాట చెప్తున్నారు, ట్యాంపరింగ్ దేశవ్యాప్తంగా జరగలేదు, ఆంధ్రప్రదేశ్ ఒరిస్సాలో మాత్రమే జరిగింది. ఎందుకంటే ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ #1 సీఎం అని చెప్పి రేటింగ్ వచ్చిన వ్యక్తి, ఆయన ఎందుకు ఓడిపోయాడు? ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఓడిపోవడానికి 100 కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన అనుసరించినటువంటి విధానాలు, ఆయన పరిపాలన అంశం పైన పెద్దగా ప్రజలకి కంప్లైంట్ ఉండకపోయి ఉండొచ్చు. ఎందుకంటే 24 సంవత్సరాల పాటు ఆయన పరిపాలించాడంటేనే అక్కడి నుంచి ఒక చేంజ్ కోరుకునేటువంటి క్రమంలో భాగంగా ఒకవేళ ఆయన వద్దనుకున్నారేమో చెప్పలేము, అది కూడా. అలా అని చెప్పి ఆయన పూర్తి స్థాయిలో తిరస్కరించాల, ఆయనకు కూడా గౌరవప్రదమైనటువంటి నంబర్ వచ్చింది. సో అంచనాలు కొంత తలకిందులైనవి. అసలు బీజేపీని ఆదరించడానికి కారణం ఏంటి అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని చూస్తే 97, 98 ఇప్పుడు కియోంఝర్లో జరిగినటువంటి క్రిస్టియన్ ఫ్యామిలీ దారాసింగ్ చేసినటువంటి ఉదంతం దగ్గర నుంచి చూస్తే బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. 97లో జరిగినట్టుంది ఆ ఇన్సిడెంట్. అప్పటి నుంచి చాలా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది రివైవ్ అవడానికి, కానీ అక్కడ అవ్వలేదు. అలానే కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ బలపడినటువంటి పరిస్థితి లేకుండా పోయింది. సో కాంగ్రెస్ పార్టీ బలహీనత అక్కడ బీజేపీకి కలిసి వచ్చింది. ప్లస్ ముక్కోణ పోరు జరిగింది. బీజేపీ కాంగ్రెస్ వేరు, అలానే బీజేడీ వేరు.
సో ఆ ముక్కోణపు పోరు బీజేపీకి కలిసి వచ్చేటువంటి అవకాశాలను ఎక్కువగా కల్పించింది. ఇంకొక విషయం ఏంటంటే గత 4 ఏళ్లుగా బీజేపీ ఒడిశా పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. రాష్ట్రపతిని ఎక్కడో ఉన్న ద్రౌపది ముర్ముని తీసుకొచ్చి రాష్ట్రపతి చేయడమే పెద్ద ఉదాహరణ. సో ఒడిశాలో ఉన్నటువంటి ప్రజలు బీజేపీ వస్తే మనకేదో చేస్తనేటువంటి ఆలోచనతో ఓటు వేసి ఉండొచ్చు. ఈ 2 కారణాలు కాకుండా ఇంకా మిగతా చోట్ల చూద్దాం. తమిళనాడులో ఉంది, డిఎంకే గవర్నమెంట్ అధికారంలో ఉంది. అక్కడ సర్వేలు చెప్పినాయి ఖచ్చితంగా డిఎంకేకి అడ్వాంటేజ్ ఉంది. బీజేపీ విపరీతమైనటువంటి ప్రయత్నాలు చేసింది. అన్నామలై పాదయాత్రతో ఒక ప్రభంజనం వస్తుందనేటువంటి ఆలోచన చేసింది. కానీ ఒక్క సీటు గెలవలేకపోయిందిగా. తెలంగాణ గవర్నర్గా ఉన్న తమిళిసై రిజైన్ చేసి మరీ వెళ్ళి అక్కడ పోటీ చేశారు, ఓడిపోయారు కదా. అలానే కేరళ చూద్దాం. కేరళలో కూడా చాలా స్ట్రాంగ్ అపోజిషన్ క్రియేట్ చేసింది బీజేపీ. గతంలో ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీ ఐఎన్డీఐఏ కూటమిలో లెఫ్ట్ కాంగ్రెస్ కలిసే ఉంటాయి. కేరళలో మాత్రం 2 పోటాపోటీ పడినటువంటి పరిస్థితి. బీజేపీ పోటీ ఒకే ఒక్క సీట్ అక్కడ గెలిచింది. మనం లక్షద్వీప్ పర్యటన దగ్గర నుంచి చూస్తే ప్రధానమంత్రి అక్కడ బీజేపీని ఎలా బలోపేతం చేయాలనేటువంటి ఎజెండాతోనే ముందెళ్ళారు కదా. కానీ మరి అక్కడ గెలవలేకపోయారు కదా. కర్ణాటకలో అధికార పార్టీ మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత అక్కడ బీజేపీకి కలిసి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి కట్టడం అనేది కలిసి వచ్చింది. తెలంగాణలో ఏం మ్యాజిక్ జరిగింది మరి? 8 సీట్లు ఎందుకు వచ్చినాయి బీజేపీ? అక్కడ ఒక ముక్కోణపు పోరు జరిగింది, బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ. సో ఆ ఈక్వేషన్లో బీజేపీ అడ్వాంటేజ్ తీసుకుంది. ఇలా దక్షిణ భారతదేశంలో ఈ ఎలక్షన్స్కి సంబంధించి మనం చూస్తే సో అనుమానాలు ఉండొచ్చు, కానీ అనుమానాలు పరిధి దాటి ఉంటే అసహ్యంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఈరోజు ఆయన ఓడిపోయినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది. అంటే ప్రజాస్వామ్యయుతంగా నటించడం అయినా కానీ చేయాలి, న్యాయం చేసినట్టుగా అన్నా ఉండాలి, న్యాయం చేయాలి, న్యాయం చేసినట్టుగా అన్నా ఉండాలి. అదేవిధంగా ప్రజాస్వామ్యం పరిరక్షించే విధంగా ఉండాలంటే పదే అదే కదా స్థానిక సంస్థల విషయంలో జరిగింది ఏంటి? నిమ్మగడ్డ రమేష్ కుమార్ని ఆయన ఒక కమ్యూనిటీకి ప్రతినిధిగా చూశారు తప్పితే ఒక అధికారికి ఎక్కడైనా చూసారా? అదే ఉదంతం కదా. అసలు నామినేషన్స్ వేసిన వాళ్ళని కూడా ఫేక్ సంతకాలతో విత్డ్రా చేసుకున్నారని చెప్పినా కానీ ఒక్క దగ్గర కూడా చర్య లేదు కదా. సో బ్యాలెట్ పేపర్తో ఎలక్షన్ జరిగితే ఎలా ఉంటుంది అనేది మనం ఆల్రెడీ చూసాం కదా 1.5-2 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లో. అంటే అటువంటి ఆలోచన వైసీపీ చేస్తుందా? లేదంటే ఒకవేళ వాళ్ళు చేసినటువంటి ఆరోపణలో కూడా పూర్తిగా ఖండించకపోవడానికి కారణం ఏంటంటే కొన్ని నియోజకవర్గాలలో లెక్కించిన ఓట్లు పోలైనటువంటి ఓట్లకు తారతమ్యతలు రావడం అనేది కూడా కొంత అనుమానాలకు రేకెత్తించేటువంటి అంశంగా మారుతుంది. అది ఒక పరమ నీచమైనటువంటి ప్రాపగండా స్ట్రాటజీ. ఎందుకంటే మనం కొన్ని డేటా కూడా ఆల్రెడీ కొన్ని వీడియోస్ కూడా చేసాం. మంగళగిరి నియోజకవర్గంలో ఓట్లు పోలైన వాటికంటే ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు పోలైన ఓట్ల నంబర్ని పోలింగ్ రోజు సాయంత్రమే ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసింది. ఆ నంబర్ ఈ నంబర్ మ్యాచ్ చేసి చూసుకుంటే చాలా క్లియర్గా అర్థమైపోతుంది కదా. ఎవడో వాట్సాప్లో రాసినటువంటి నంబర్ని చూసి ఇదే కరెక్ట్ అని ఎందుకు భ్రమించాలి? ఫ్యాక్ట్ చెక్ అనేది ఇప్పుడు చాలా అవసరం. ఎందుకంటే ఎవరు ఏ తప్పుడు ప్రచారం చేస్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. 26,000 ఓట్లు మంగళగిరిలో అదనంగా పోలేని అన్నారు. కానీ వాస్తవానికి ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన డేటా ప్రకారం చూస్తే 300 ఓట్లు మురిగిపోయిన ఓట్లు వచ్చినాయి. సో అప్పుడు మీకు మిస్ మ్యాచ్ అవుతుంది అనేది ఎలా నమ్ముతారు? సో కాబట్టి ఇదంతా గాలి ప్రచారం కింద మనం చూడాలి. ఏంటంటే ఏ పార్టీకి ఆ పార్టీ ఒక సొంత సోషల్ మీడియాను పెట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టించేలాగా వాట్సాప్లో 100 తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. సో ఆ తప్పుడు ప్రచారాలు చూసి ఇదే నిజమేమో అని అనుకుంటే చాలా తప్పు. దాన్ని కొంతమంది అయినా కానీ దాన్ని క్రాస్ చెక్ చేసుకుంటే తెలుస్తుంది. ఈవీఎం మిషన్ల మీద ఎప్పటికప్పుడు చాలా అనుమానాలు వచ్చినాయి. కానీ అనుమానాలు వచ్చినా కానీ మీరు లాస్ట్ టైం చూస్తే 2015 ఎలక్షన్స్లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించాలనేటువంటి ఉద్దేశంతో అబాలిష్ చేసి మరి అసెంబ్లీని అబాలిష్ చేసి మరి అధికారంలోకి వచ్చిన వెంటనే 6 నెలల నుంచి ఏడాది లోపే బీజేపీ ప్రభుత్వం అక్కడ ఎలక్షన్స్కి వెళ్ళాలని ఎన్డీఏలో కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్స్కి వెళ్ళాలనేటువంటి సంకేతం ఇచ్చింది. బీజేపీ దానికి ప్రణాళిక చేసింది. మరుసటి ఆ ఎలక్షన్స్లో జరిగినటువంటి ఇమీడియట్గా ఆ రద్దు తర్వాత జరిగినటువంటి ఎలక్షన్స్లో ఆమ్ ఆద్మీ పార్టీ 60 సీట్లు ఉన్న దానిలో 57 సీట్లు 59 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చింది. మరి ఆ రోజు ఈవీఎం మిషన్స్ పనిచేయలేదా? హ్యాక్ చేయలేదా? పంజాబ్లో మనం చూసాం. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి ఎలా వచ్చింది? అది ఈవీఎం మిషన్ల ప్రభావం అనుకోవాలా కాదనుకోవాలా? సో ఇట్లాంటివి చాలా ఉదంతాలు కనిపిస్తున్నాయి. కనిపించినప్పుడు ఆంధ్రప్రదేశ్ని అమెరికాలో ఎలాన్ మస్క్ చేసిన కామెంట్కి పోలిక పెట్టడానికి అవకాశం లేదు. ఎందుకంటే అమెరికాలో అక్కడ డిఫరెంట్ డెమోక్రాటిక్ సిస్టమ్ ఉంది. రాష్ట్రాల వారీగా పార్టీలు అధినేతలను ఎన్నుకోవడం, తర్వాత ఎవరైతే అధ్యక్ష పదవికి పోటీ పడతారో వాళ్ళని ఎన్నుకోవడం. అక్కడ సెనేటర్ కంటే కూడా అధ్యక్షుడు పవర్ఫుల్. అంటే ఇక్కడ మనకేంటి పార్లమెంట్ ఈజ్ పవర్ఫుల్. పార్లమెంట్లో చేసేటువంటి చట్టమే ఫైనల్. మన ప్రధానమంత్రి అనుకుంటే ఒక చట్టం చేయడానికి అవకాశం లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి డెమోక్రసీలో రాష్ట్రపతి అంటే వాళ్ళ ప్రెసిడెంట్ అనుకుంటే ఒక చట్టం చేయడానికి అవకాశం ఉంటుంది. అన్ని దశలుగా జరిగేటువంటి ఎన్నికల ప్రక్రియ ఉంది కాబట్టి వాళ్ళు ఈవీఎంలకి వెళ్ళలేదు. అలానే ఇప్పటికీ పేపర్ బ్యాలెట్ మీద వెళ్తున్నారు. పేపర్ బ్యాలెట్ని తీసేసి
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ని ఇండియాలో ప్రవేశపెట్టిందే ప్రతిపక్షాలు. ఈ కాంగ్రెస్ పార్టీ లేదు, అప్పుడు బీజేపీ లేదు. 98లో యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉన్న టైంలో ఒక డెసిషన్ తీసుకున్నారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కేరళ మోస్ట్ లిటరేట్ స్టేట్ కదా, అక్షరాస్యత శాతం ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం కదా. కేరళలో కొన్ని చోట్ల ప్రయోగాలు చేశారు. ప్రయోగాలు చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అని అనిపించిన తర్వాత మిగతా చోట్ల విస్తరించాలనుకున్నారు. 98 ఎలక్షన్స్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ రోజు ఈవీఎం మిషన్స్ ఉపయోగించారు. 98 ఎలక్షన్స్లో ఈవీఎం మిషన్స్ ఉపయోగించింది యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం అయితే 98లో అధికారంలోకి వచ్చింది ఎవరు? బీజేపీ వచ్చింది. సో అప్పుడు ఎవరు అంటే ఎన్డీఏ కూటమి వచ్చింది ఆ రోజు. 99, 2004లో అధికారంలోకి ఎలా వచ్చింది? కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండి పోరాడి 2004లో మరి అదే ఈవీఎంల ద్వారా వచ్చిందిగా. చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీ అని అమలు చేసి చివరికి టెక్నాలజీని ఆయన కొంప ముంచిందని చెప్పిన ఆ రోజు కామెంట్ చేశారు. ఎందుకంటే ఆయన చీఫ్ మినిస్టర్ పదవి పోయింది ఆ రోజు. ఆ విమర్శలు పదే వస్తున్నటువంటి మాట వాస్తవం. దాని మీద ఎలక్షన్ కమిషన్ కూడా ఎప్పటికప్పుడు స్పష్టత ఇచ్చింది. సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలో కూడా ఒక నిర్ణయం ఏంటంటే వీవీప్యాట్ కౌంటింగ్ అనే దానికి అడిషనల్గా తీసుకొచ్చారు. ఎందుకంటే మేము వేసిన ఓటు వాళ్ళకే పడుతుందా లేదా అని. అసలు ఈవీఎంస్ తీసుకురావడానికి కారణం ఏంటి? క్యాలిక్యులేషన్ అంటే ఓటింగ్ కౌంటింగ్ సందర్భంలో వేగంగా కౌంటింగ్ పూర్తి చేయడానికి, ఓటు వేసేటువంటి క్రమంలో చెల్లని ఓట్ల శాతాన్ని తగ్గించుకోవడం కోసం. సో వేగవంతమైనటువంటి నిర్ణయం. ఇంత పెద్ద డెమోక్రసీలో ఇన్ని 543 దేశవ్యాప్తంగా నియోజకవర్గాలు ఉంటే దాదాపు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 4 కోట్ల మంది ఓట్లు వేసినటువంటి పరిస్థితిని మనం చూసాం కదా. సో అంత పెద్ద నంబర్లో ఓటింగ్ జరిగినప్పుడు దాన్ని కౌంట్ చేయడం కానీ ఆ ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళడం కానీ చాలా సంక్లిష్టమైనటువంటి సందర్భం. అంటే గతంలో జరిగినటువంటి ఎలక్షన్స్ చూస్తే 1994, 96లో జరిగినటువంటి ఎలక్షన్స్ అవి చూస్తే కౌంటింగ్ అయ్యి రిజల్ట్ వచ్చేసరికి తెల్లారిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఆ డ్యూరేషన్ని మనం తగ్గించుకోవడం కోసమే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్లోకి వెళ్ళాము. దాని శాస్త్రీయతని చాలా సందర్భాల్లో పరీక్షించారు. దాన్ని హ్యాక్ చేయడానికి అవకాశం ఉందా లేదా అనేటువంటి అన్నీ కూడా అపోహలుగానే కొన్ని సందర్భాల్లో కొంతమంది ప్రూవ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. దాన్ని మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఓవర్కమ్ చేసామనేటువంటి అంశాన్ని కూడా కోర్టులకు విన్నవించింది. ఆ తర్వాత వీవీప్యాట్ అనేటువంటి వ్యవస్థని దానికి అటాచ్ చేశారు. ఓటు వేసిన తర్వాత అందులో ప్రింట్ అవుతుందా లేదా. ఒకవేళ హ్యాక్ చేస్తే కనుక ఈవీఎం మిషన్ మాత్రమే చేస్తారు, ప్రింట్ అయిపోయిన స్లిప్లను ఎలా చేస్తారు అనేది కూడా ఒక ప్రశ్న. అది చేయలేరు కదా. ఇప్పుడు ఈవీఎం నిబద్ధత నిలబడుతుంది ఆ ఒక్క పాయింట్ దగ్గరే. మిగతా అన్ని అంశాల్లో కూడా మనం అవునా కాదా అనే సందేహాలు ఉన్నాయి. కానీ ఇవి రెండు మ్యాచ్ అయితేనే కదా. ఇప్పుడు అనుమానం వచ్చినప్పుడు ఒక నియోజకవర్గంలో అనుమానం వచ్చినప్పుడు వీవీప్యాట్ కౌంటింగ్ చేస్తే ప్రింట్ అయిన స్లిప్స్ కూడా దాచిపెడా, పైగా 5 ఏళ్ళు ప్రిజర్వ్ చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ అది. ఎప్పుడైనా మీకు అనుమానం ఉంటే కేసు వేస్తే మళ్ళీ ఈ వీవీప్యాట్ కౌంటింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇన్ని అంశాలు, ఇన్ని వడపోతలు జరిగిన తర్వాత ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈవీఎంల చర్చ జరపడం అనేది సహేతుకమా కాదా అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. 2019 ఎన్నికల్లో జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం. అప్పుడు చతుర్ముఖ పోటీ జరిగింది ఒక రకంగా చెప్పాలంటే. బీజేపీ వేరు, జనసేన వేరు, టీడీపీ వేరు, వైసీపీ వేరు, కాంగ్రెస్ కూడా వేరు. ఇన్ని రకాల వేరుకుంపట్ల పోటీ జరిగినప్పుడు ఓట్ల చీలిక అనేది ఆబ్వియస్గా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ప్రధాన ప్రతిపక్షానికి కలిసి వచ్చింది. ఎవరో ఊహించిన విధంగా మెజారిటీ వచ్చింది. ఆ రోజు గెలిస్తేనేమో మా గొప్ప, ఈరోజు ఓడిపోతేనేమో మీ తప్పు అంటే కుదరదు కదా ఈవీఎం మీద పెట్టడం అనేది. సో ఇది కూడా అలాంటిదే. జగన్మోహన్ రెడ్డి గారు అనవసరంగా ఆయనకున్న స్థాయిని ఇంకా తగ్గించుకుంటున్నట్టుగా ఉంటుంది ఈ కామెంట్స్, వీటిపైన జరుగుతున్నటువంటి ట్రోలింగ్స్. ఒకవేళ నిజంగా అటువంటి అనుమానాలు ఉంటే కనుక చట్ట ప్రకారం ఏదైనా ఉంటే చట్ట ప్రకారం ప్రయత్నం చేయొచ్చు. చట్ట ప్రకారం ప్రయత్నం చేసినప్పుడు దానిలో ఉండేటువంటి వెసులుబాట్లు అవి ప్రజలకు కూడా ఇంకా మంచిది. ఎందుకంటే 1కి 4 సార్లు ఏది కూడా ఎలక్ట్రానిక్ మిషన్స్ ఎప్పుడు కూడా కన్సిస్టెంట్గా ఒకే రకమైనటువంటి సామర్థ్యాన్ని జీవితకాలం పాటు ప్రదర్శిస్తాయి అనుకోవడానికి లేదు. ఎందుకంటే మనిషి అవయవాల పనితీరు ఎలా అయితే అవుతా ఉందో ఇది కూడా అంతే. సో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వాడుతున్నటువంటి ఈవీఎం వర్షన్స్ అప్డేట్ అయినాయా లేదా, అలానే ఈ స్పామ్ వేర్ నుంచి ప్రొటెక్ట్ చేసినటువంటివా కాదా, ఈ అనుమానాలు ప్రజల్లో కూడా ఉన్నాయి. కాబట్టి విపక్షాలు వాటి మీద కేసులు వేయచ్చు, వాటి నిజాయితీని, వాటి నిబద్ధతని ప్రజల ముందర నిలబెట్టేటువంటి ప్రయత్నం చేయొచ్చు. అలా జరిగితే ప్రజాస్వామ్యానికే మంచిది. కానీ ఓడిపోయిన ప్రతిసారి ఈవీఎం తప్పు అని చెప్పి ఏడవడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఆంధ్రప్రదేశే కాదు, దేశంలో ఎక్కడైనా కానీ మనం కొన్ని ఎన్నికల్ని మనం ఉదాహరణలుగా చూస్తే ప్రతి చోట అటువంటి పరిస్థితే ఉంది. సర్వేలకు కూడా దొరకని నాడి ప్రజల నాడిగా మారిపోయినప్పుడు మనం లాస్ట్ టైం ఎలక్షన్స్ 5 రాష్ట్రాల ఎన్నికలప్పుడు ఏమనుకున్నారు? మధ్యప్రదేశ్లో ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది అనుకున్నారు. కానీ చాలా క్లియర్ మ్యాండేట్ బీజేపీకి అనుకూలంగా వచ్చింది. ఎందుకంటే అంతకు ముందర కాంగ్రెస్ని ప్రభుత్వాన్ని కూల్చడం కానీ జ్యోతిరాదిత్య సింధియాని తీసుకొచ్చి కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా బీజేపీకి నెగిటివ్ అవుతాయని ఆశించారు అందరూ కూడా. కానీ అది పాజిటివ్ అయింది.
ఛత్తీస్గఢ్లో 100% కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని చెప్పారు, కానీ అక్కడ బీజేపీ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటివి ఎందుకు వస్తున్నాయి అంటే ప్రజల ఆలోచన విధానంలో ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, ప్రజల్ని ప్రభావితం చేస్తున్నటువంటి కొన్ని అంశాలను బట్టి ఓటింగ్ జరుగుతుంది. ఆ ఓటింగ్ని ఏ విధంగా ఆకర్షించాలి, వాళ్ళని ఏ విధంగా ఆకర్షించుకొని మన వైపు తిప్పుకోవాలనేటువంటి ప్రయత్నాలు ఉండాలి. కానీ మిషన్స్ మీద వీటి మీద చెప్పినంత మాత్రాన ఇప్పుడు అది రివర్స్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. కొత్త ప్రభుత్వం వచ్చేసింది, ఆల్రెడీ ప్రజల మ్యాండేట్ ఏంటనేది క్లారిటీ వచ్చేసింది, ఆల్రెడీ పనితీరు కూడా పని కూడా మొదలు పెట్టేశారు. సో ఈ ఓన్లీ ఈవీఎంని బేస్ చేసుకుని ఈ రిజల్ట్ తప్పు, ఈ ఫలితం తప్పు అనేటువంటి స్థితి ఈ రోజు అయితే భారత ప్రజాస్వామ్యంలో ఉండకపోవచ్చు అనేటువంటి అభిప్రాయం అయితే నాకు ఉంది. రైట్ సార్. అది మొత్తానికి ప్రస్తుతం ఈవీఎం మిషన్కి సంబంధించి చర్చ కొనసాగుతున్న సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో చేసినటువంటి ఒక అంశం, అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కూడా బ్యాలెట్ పేపర్లు వాడుతున్నాయి, మన దగ్గర ఎందుకు ఈవీఎంలు వాడాలనేటువంటి ఒక పాయింట్ని రైజ్ చేశారు. సో దీనికి సంబంధించి కౌంటర్గా టీడీపీ పార్టీ కూడా గతంలో 2019లో జగన్ చేసినటువంటి కామెంట్స్ను ఉటకాయిస్తూ వారు కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఏమైనా కూడా ఈవీఎం ట్యాంపరింగ్కి సంబంధించినటువంటి అంశం అయితే దేశవ్యాప్తంగా ప్రస్తుతానికి లేకపోయినా ఆంధ్రప్రదేశ్లో ఘోర ఓటమిని చవి చూసినటువంటి వైసీపీలో అయితే కొంత ఆ ఓటమిని బాధ నుంచి కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నటువంటి కామెంట్స్గా చర్చ కొనసాగుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.